చందమామ కథ. దేవదారువు. మహాప్రళయానికి తరువాత శ్రీ మహావిష్ణువు తిరిగి సృష్టికి పూనుకున్నాడు. కొంతవరకు సృష్టి సాగిన తర్వాత శ్రీ మహావిష్ణువుకి బడలిక కలిగింది. కొద్దికాలం విశ్రమించి నిద్రపోదామనుకున్నాడు. కానీ తాను తిరిగి మేల్కొనేదాకా ఈ సృష్టిని ఎవరు కాపాడేటట్టు? జంతువులు, మానవులు ఇంకా సృష్టి కానే లేదే. అందుకు శ్రీ మహావిష్ణువు తాను సృష్టించిన చెట్లన్నింటినీ పిలిచి, నేను విశ్రమించి లేచే వరకు ఈ సృష్టిని భద్రంగా చూసే భారం మీది అని చెప్పి చెట్లన్నింటినీ వేరువేరుగా కొండల మీదకి, లోయలలోకి, మైదానాల మీదకి పంపేసి తాను పడుకుని నిద్రపోయాడు. వేప చెట్టు, బాదం చెట్టు, తుమ్మ చెట్టు, జువ్వి చెట్టు, మర్రి చెట్టు మొదలైన అనేక చెట్లు మైదానాల మీదకు వెళ్ళాయి. టేకు చెట్టు, వెదురు చెట్టు మొదలైనవి లోయలలోకి వెళ్ళాయి. దేవదారువు ఎత్తైన పర్వత శిఖరాల మీదకి పోయింది. అన్ని చెట్లు శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం తమ తమ స్థలాలలో నిటారుగా నిలబడి సృష్టికి కాపలా కాయసాగినాయి. కొంతకాలం గడిచేసరికి చెట్లలో కొన్నిటికి బడలిక వచ్చేసింది. అవి కొమ్మలు వాల్చి కునుకుసాగాయి. మరి కొంతకాలం గడిచింది. నిద్ర ముంచుకు రావటం వల్ల మరికొన్ని చెట్లు జోగసాగాయి. ఇంకా కొంతకాలం గడిచింది. మిగిలిన చెట్లు కూడా నీరసం వచ్చేసి పడుకున్నాయి. కాలక్రమాన శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచాడు. చెట్లు అన్నీ గాఢ నిద్రలో ఉన్నాయి. ఆయనకి కోపం వచ్చింది. ఏమిటి ఈ చెట్లకు పొగరు? నా ఆజ్ఞను ఉల్లంఘించి నాతో పాటు నిద్రపోతాయా అన్నాడు. అప్పుడు స్వామి అని వినిపించింది. శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపడి తలెత్తి చూశాడు. కొండ శిఖరం మీద నిలబడి ఉన్న దేవదారు పలికింది, స్వామి, నేను నిద్రపోలేదు. మీ సృష్టిని 1000 కళ్ళతో కనిపెడుతున్నాను అన్నాడు. దేవదారువుని చూసి శ్రీ మహావిష్ణువు చాలా ప్రీతి చెంది దానికి దేవదారువు అన్న పేరిచ్చాడు. అన్ని ఋతువులలోనూ అది పచ్చపచ్చగా ఉండేటట్టుగా కూడా దానికి వరం అనుగ్రహించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 మే నెల చందమామలో వచ్చింది. రచయిత ఆర్ వీరభద్రం గారు. మరొక చిన్ని కథ. నీతి గల లేడి. బ్రహ్మదత్తుడు కాశీనగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు లేడిగా జన్మించాడు. ఆ లేడీ బంగారు లేడి. దాని కన్నులు కెంపులులాగా మెరిసిపోతున్నాయి. గిట్టలు వెండివాటిలాగా తలతలలాడుతున్నాయి. దాని నోరు లక్క పూసినట్టుగా ఎర్రగా ఉంది. ఆ బంగారు లేడి ఒక మర్రి చెట్టు కింద నివసిస్తూ 500 లేళ్ళు గల ఒక మందకు పెద్దగా ఉంటుంది. దానికి మర్రి చెట్టు లేడి అని పేరు. ఆ సమీపంలోనే ఒక రావి చెట్టు కింద మరొక లేడి నివసిస్తుంది. అది బోధిసత్వుని లాగానే అందమైన లేడి, బంగారపు ఛాయదే. దాని పెద్దరికం కింద కూడా ఒక 500 లేళ్ళు ఒక మందగా ఉంటున్నాయి. దానికి రావి చెట్టు లేడి అని పేరు. ఆ కాలంలో కాశీరాజుకి వేట ఒక వ్యసనంగా ఉండేది. రోజు తన వెంట వేటకు రమ్మని ప్రజలందరినీ నిర్బంధించేవాడు. ఈ ఒత్తిడి సహించలేక ముఖ్యులు 10 మంది ఒక చోట కూడి ఇలా యోచించారు, ఈ రాజుకి పట్టిన వేట పిచ్చి వల్ల మన పనులన్నీ నాశనమవుతున్నాయి. ఈ బాధ తప్పించుకునేటందుకు రాజుగారి తోటలోనే తిండి, నీళ్లు సదుపాయం చేసి లేళ్ల మందను తెచ్చి వదిలితేనో అని అనుకున్నారు వాళ్ళు. ఇందుకు అందరూ సమ్మతించారు కూడా. అనుకున్నట్టే తోటలో మంచి గరికె మొలిపించి నీటి వసతి అమర్చి సిద్ధం చేశారు. జనమంతా కలిసి అడవులకు పోయి లేళ్లను పట్టసాగారు. వాళ్ళు పట్టిన వాటిల్లో లేళ్ల మందల పెద్దలైన మర్రి చెట్టు లేడి, రావి చెట్టు లేడి దొరికిపోయినాయి. పట్టిన లేళ్లన్నింటినీ వాళ్ళు సిద్ధం చేసి ఉంచిన తోటలోకి తరుముకొని పోయారు. అన్నీ తోట లోపలికి పోగానే ద్వారం మూసివేశారు. తర్వాత వాళ్ళు రాజు వద్దకు పోయి, ప్రభు, మా పనులు పాడుగాకుండా మీ సౌకర్యం కోసం మేము ఏర్పాటు చేశాము. దయ ఉంచి ఇటుపైన ఆ తోటలో లేళ్లను మీ ఇష్టారాజ్యంగా వేటాడి ఆరగించవచ్చు అని విన్నవించారు. వాళ్ళ కోరిక ప్రకారం రాజు వెళ్ళి తోటలో చూసేసరికి బంగారు ఛాయగల లేళ్ళు 2 కంటబడినాయి. వాటిని చూసి ముచ్చటపడి
ఈ రెండింటినీ మాత్రం కొట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. వేటకు రోజు రాజే వెళ్ళేవాడు. ఒక్కొక్కప్పుడు వంటవాళ్ళు వెళ్ళేవారు. రాజు ఎక్కుపెట్టిన బాణం చూడటంతోనే లేళ్ళు భయపడి చల్లా చెదురు కావటం, దెబ్బతిన్న లేళ్ళు లెక్క లేకుండా చచ్చిపడిపోవటము ఇలా జరుగుతూ వచ్చింది. అప్పుడు మర్రి చెట్టు లేడి అయిన బోధిసత్వుడు రావి చెట్టు లేడిని పిలిపించి ఇలా అన్నాడు: మిత్రమా, వేటలో మన లేళ్ళు లెక్కాపత్రం లేకుండా చచ్చిపోతున్నాయి. చచ్చేవి చస్తూ ఉండగా అనవసరంగా అనేకమైన లేళ్ళు దెబ్బలు తింటున్నాయి. రోజు ఒక లేడినైనా చచ్చే తీరాలి కనుక వంతులు ఏర్పాటు చేద్దాము. వంతు వచ్చిన లేడి తిన్నగా వధ్యశాలకు పోవటం, కత్తి కింద కొయ్య మీద మెడ చాచటం మామూలు చేద్దాం. ఇలా అయితే తక్కిన లేళ్లకు దెబ్బలు తప్పుతాయి అంది. ఈ ఏర్పాటు రావి చెట్టు లేడికి కూడా నచ్చింది. అది సమ్మతి తెలపగానే నాటి నుంచి ఒక్కొక్క మందలో నుంచి రోజు ఒక్కొక్క లేడి వధ్యశాలకు పోయి కత్తి కింద కొయ్యపైన మెడ పెడుతూ వచ్చినాయి. ఇందువల్ల మందలలో ఉండే తక్కిన లేళ్లకు దినదిన గండం తప్పిపోయింది. ఇలా ఉండగా ఒక రోజున రావి చెట్టు లేడి మందలో ఉండే ఒక చూలు లేడికి వచ్చింది వంతు. వెంటనే అది తన యజమాని వద్దకు వెళ్ళి, నేను నిండు చూలాలిని. ఇక కొద్ది రోజులు పోతే నేను నా బిడ్డ కూడా రాజుగారికి పలహారానికి ఉపయోగపడతాం. కనుక ఇప్పటి మటుకు నన్ను వదిలిపెట్టండి అని అనేక విధాల ప్రాధేయపడింది. అందుకు రావి చెట్టు లేడి, తట్, అలా వీల్లేదు. ఎవళ్ళ కర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే. నీ వంతుకి మరొకళ్ళను పంపడం పనికిరాదు అని నిష్కర్షగా చెప్పింది. అప్పుడు ఆ చూలు లేడి బోధిసత్వుడి దగ్గరికి పోయి తన విచారగాథంతా వలపోసుకుంది. బోధిసత్వుడు అంతా విని, నీకు వచ్చిన భయమేమీ లేదు, నువ్వు వెళ్ళు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని ధీమా చెప్పి పంపాడు. ఆ చూలు లేడి వెళ్ళగానే మర్రి చెట్టు లేడి సరాసరి వధ్యశాలకు పోయి తలని కత్తి కింద కొయ్యిపైన పెట్టి నుంచుంది. అంతలో రాజుగారి వంటవాడు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ప్రభువువారు క్షమించి వదిలిన ఈ బంగారు లేడి వచ్చి నిల్చుందేంటి అంటూ పోయి ఈ వార్త రాజుకు చెప్పాడు. ఈ వార్త వినగానే రాజు రథం ఎక్కి పరివారంతో సహా అక్కడికి వచ్చేశాడు. వచ్చి బోధిసత్వునితో, ఓ లేళ్ల రాజా, నిన్ను స్వేచ్ఛగా ఉండమని వదిలిపెట్టాం కదా, నీవు వచ్చి ఇలా మామూలు లేడీలాగా కత్తి కింద మెడపెట్టడం ఏమిటి అని అడిగాడు. ప్రభు, ఇందులో మరేమీ విపరీతం లేదు అంటూ ఆ రోజు వంతు వచ్చిన చూలు లేడి కథ అంతా వినిపించాడు. మర్రి చెట్టు లేడి మాటలు మెచ్చుకున్నాడు రాజు. ఓ లేళ్లరాజా, నీ వంటి ఉదారుని కరుణాలువుని ప్రేమమూర్తిని మానవ జాతిలో కూడా ఎక్కడా నేను చూడలేదు. నిన్ను చూసి నాకు చాలా సంతోషం అవుతుంది. లే, నిన్ను ఆ చూలు లేడిని కూడా వదిలేస్తున్నాను అన్నాడు. దేవరా, మా 2 ప్రాణాలు మట్టుకు మీరు రక్షిస్తే అంత మాత్రాన ప్రయోజనం ఏమున్నది? మీ ఆజ్ఞ వల్ల తోటలో ఉండే ఒక్క లేడి ప్రాణం కాపాడినట్టు అవుతుంది. మరి తక్కిన అన్నిటి మాట ఏమిటి ప్రభు అని అడిగింది మర్రి చెట్టు లేడి. వాటిని వదిలేస్తున్నాను అన్నాడు రాజు ఎంతో ఉదారంగా. లేళ్లను మాత్రం ప్రభువు వదిలేస్తే ఏమైనట్టు? అడవిలో చతుష్పాదులు ఎన్నో ఉన్నాయి కదా, అవి కూడా లేళ్ల వంటి ప్రాణులే కదా, అవి మాత్రం రక్షించబడవద్దా అని మళ్ళీ అడిగింది మర్రి చెట్టు లేడి. సరే, జంతువులన్నింటినీ వదిలిపెట్టేస్తామని అభయం ఇచ్చాడు రాజు. అంతటితో ఊరుకోలేదు మర్రి చెట్టు లేడి. ఎలిక, చెట్ల మీది పక్షులు, నీటిలోని చేపలు కూడా మన వంటి ప్రాణులే కదా, జంతువులను పక్షులను మటుకు ప్రభువులు రక్షిస్తే ఏమైనట్టు అని మళ్ళీ ప్రశ్నించింది. అవును, నీవు చెప్పిన మాట చాలా సబబుగా ఉంది. ప్రాణులన్నింటికీ తాకకుండా వదిలేస్తున్నాను అని వాగ్దానం చేశాడు. ఇలా ప్రాణకోటి అంతటి పక్షాన రక్షణ పొందటానికి వాగ్దానం తీసుకున్న తరువాత బోధిసత్వుడు, రాజా, ధర్మం నిలబెట్టు, న్యాయం పాలించు, ఈ ప్రపంచంలో గల ప్రాణకోటి అంతటినీ దయతో చూడు, తరించు అంటూ ఎన్నో నీతులు బోధించాడు. తర్వాత మళ్ళీ అడవిలోకి తన స్థానానికి తాను వెళ్ళిపోయి నిశ్చింతగా ఉంటున్నది ఆ మర్రి చెట్టు లేడి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953
మేనెల చందమామలో వచ్చింది. రచయిత హెచ్ ఆదినారాయణ గారు. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.